ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, పోతులూరు వీరబ్రహ్మం గారు మనం పశ్చిమ దేశాల్లో చాలామంది భవిష్యత్ ద్రష్టలను మనం చూసాం. నాస్ట్రోడమస్ అని, ఫ్రెంచ్ ద్రష్ట అని, ఆయన ప్రపంచ భవిష్యత్తును అంచనా వేశాడని, ఇలా రకరకాలు మదర్ షిఫ్టన్ గురించి, హీరో లేదా కీరో గురించి, ఇలా అనేక మంది ద్రష్టల గురించి మనం చూసాం. అలాగే భారతదేశంలో కూడా అనేక మంది భవిష్య ద్రష్టలు ఉద్భవించారు. అనేక మంది భవిష్య దర్శనం చేశారు. మనం చెప్పుకోవాలంటే వ్యాస మహర్షి దగ్గర నుంచి చెప్పుకోవాల్సి వస్తుంది. వీళ్ళందరూ కూడా భవిష్యత్తుని దర్శించారు. మార్కండేయ మహర్షి, వ్యాస మహర్షి లాంటి మహానుభావులు. ఓకే, అయితే ఈ కలియుగంలో మన తెలుగు రాష్ట్రాల్లో జన్మించినటువంటి అద్భుతమైనటువంటి భవిష్య ద్రష్ట శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఈయన జీవిత చరిత్రని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు బ్రహ్మ ఐక్యాన్ని సాధించడం కోసం అనేక యోగాలు చేసినటువంటి మహానుభావులు, యోగులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి హఠయోగం అని, రాజయోగం అని, స్వరయోగం అని, మంత్రయోగం అని, లయయోగం అని, ఇలా చాలా యోగాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్కళ్ళు ఒకటి చేశారు, లేదా 2-3 చేశారు, లేదా ఇంకొన్ని చేశారు. కానీ వీరబ్రహ్మం గారి గురించి చెప్పేది ఏంటంటే అన్ని రకాల యోగాలను కలిపి సాధన చేసినటువంటి మహాయోగం సాధించినటువంటి మహాయోగి పోతులూరి వీరబ్రహ్మం గారు అని చెప్తారు. పుట్టుకతోనే ఈ శక్తులు ఉండేవన్నమాట ఈ యొక్క పోతులూరి వీరబ్రహ్మం గారికి. అయితే ఈయన లాంటి గురువు కానీ, సిద్ధయ్య లాంటి శిష్యుడు కానీ లేరని చెప్పని లోకంలో చాలామంది చెప్తూ ఉంటారు. మనం రామకృష్ణ పరమహంస వివేకానంద గురించి మనం చెప్పుకుంటాం. గొప్ప మహర్షి, గొప్ప యోగి, గొప్ప శిష్యుడు. అలాగే మనం వెస్టర్న్ కంట్రీస్లో మనం చెప్పుకుంటాం సోక్రటీస్ గురించి, ప్లేటో గురించి. అలా మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప గురువుగా మనం పోతులూరి వీరబ్రహ్మం గారిని, గొప్ప శిష్యుడిగా సిద్ధయ్యని చెప్పుకుంటూ ఉంటాం. ఆయన గురించి ఈ పాస్ట్ పూర్తిగా ఎవరికి క్లారిటీ లేదు. అయితే ఆయన తండ్రి పరిపూర్ణాచార్యులు అని, తల్లి ప్రకృతాంబ అని చెప్పని చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వీరభోజాచార్య, అలాగే వీర పాపాంబలకు ఈయన పుట్టాడు, వాళ్ళు ఈయన్ని సాకుకున్నారు లేదా పెంచుకున్నారు అని చెప్పుకుంటారు. ఆయనకి ఈ యొక్క పెంచుకున్న తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు వీరం భొట్లయ్య అదనమాట. అయితే ఈయన 13 ఏళ్లకి సకల విద్యలు కూడా నేర్చుకొని మహాయోగిగా తయారయ్యారు. ఆ సందర్భంలోనే కొద్ది ముందు రోజుల్లోనే వీరభోజాచార్యులు గారు మరణించడం జరిగింది. ఈ మరణించిన సందర్భంలో తల్లి ఈ యొక్క కుమారుడైనటువంటి వీరం భొట్లయ్య తాను ప్రపంచ యాత్రకు బయలుదేరుతున్నాను అని చెప్పినప్పుడు ఆపింది. నేను నీ తల్లిని ఇన్నాళ్ళు పెంచాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇదే ప్రశ్న దత్తాత్రేయుల వారికి కూడా ఎదురైంది. అప్పట్లో అనసూయ మాత దత్తాత్రేయుల వారిని కూడా ఇలాగే నువ్వు ఎక్కడికి వెళ్తావు, నా కడుపును పుట్టిన పెట్టావు అని అడిగింది. అప్పుడు దత్తాత్రేయుల వారు తన చర్మాన్నంతా ఒలిచేసేసి వాళ్ళ తల్లికిచ్చి, ఇదే కదా మనం నాకు ఇచ్చింది, తీసుకో అన్నాడు. రక్త మాంసాలతోటి, ఎముకలతోటి రక్తం ఓడుతున్నటువంటి శరీరంతో ఉన్న దత్తాత్రేయుల వారిని చూసి అనసూయ మాతకు సత్యం తెలిసింది. అప్పుడు ఆయన ఆశీర్వదించడం, ఆయన తపస్సుకు వెళ్ళటం జరిగింది. సేమ్ ప్యాటర్న్లో ఇక్కడ మన వీరం భొట్లయ్య గారికి కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది తల్లి దగ్గర. అప్పుడు తల్లికి అసలు ముక్తి మార్గం ఏమిటి, పిండోత్పత్తి దశ నుంచి మనిషి ఎలా వివిధ రకాల యోగాలు అవలంబిస్తాడన్నటువంటి ఎండ్ టు ఎండ్ టోటల్గా మనిషి యొక్క జీవితం, మనిషి తల్లి గర్భంలో ఎలా ఉద్భవిస్తాడు, పుట్టిన తర్వాత ఏమేం చేస్తాడు, అదేవిధంగా యోగ మార్గాలు ఏమిటి అన్నీ కూడా ఆవిడికి చక్కని ఉపదేశాలు చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఆయన తీర్థయాత్రలు మొదలెట్టారు వీరం భొట్లయ్య గారు. ఈ సందర్భంలోనే ఆనంద్ సింగ్ అనేటువంటి ఒక రాజకుమారుడు పొరపాటున గోహత్య చేసి పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉన్నప్పుడు అతనికి ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశారు వీరం భొట్లయ్య గారు. ఆ తర్వాతే ఈ యొక్క ఆనంద భైరవ యోగి ఎవరైతే ఉన్నారో ఆనంద్ సింగ్ అనేవాడే ఆనంద భైరవ యోగిగా మారి తన తర్వాత జన్మలో సిద్ధయ్యగా పుట్టి ఈ యొక్క గురువుగారైనటువంటి వీరబ్రహ్మం గారికి అనుంగు శిష్యుడిగా మారాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ ఆనంద భైరవ యోగి తిరిగి పునర్జన్మించే లోపల ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి లేదా వీరం భొట్లయ్య గారు ఏం చేశారంటే కర్నూలు జిల్లా బనగానపల్లి చేరారు తీర్థయాత్రలో. అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ అనేటువంటి ఒక సాధకురాలు ఉంది. ఆవిడ కూడా జ్ఞాని, ఆమెకు చాలా గోసంపద ఉంది. ఈ గోసంపద ఉన్నటువంటి సందర్భంలో వీరం భొట్లయ్య గారు ఆమె దగ్గర గోపాలకుడిగా చేరి అక్కడి నుంచి అక్కడ గోపాలకుడిగా చేరిన సందర్భంలో ఆయన పేరు వీరప్పయ్యగా మారిపోయింది.
ఈ వీరప్పయ్య ఇందాక చెప్పిన వీరం భొట్లయ్య గారు వీరప్పయ్యగా మారారు. ఆ తర్వాత ఆయన వీరబ్రహ్మం గారిగా మారారు. సరే, ఆ సీక్వెన్స్ చెప్పేటప్పుడు ఇప్పుడు మనం వీరప్పయ్య గారి గురించి చెప్పుకుంటాం. ఇక్కడ రవ్వలకొండ అని ఉంది, ఆ పక్కనే బనగానపల్లి పక్కనే. అక్కడ ఆయన ఆవులు మేపుతూ ఉండేవారు. ఆ ఆవులు గిరి దాటకుండా ఒక గిరి గీసేవాళ్ళు మంత్రశక్తితోటి. ఆ గిరి దాటి వెళ్ళేవి కాదు. ఆ ఆవులు పుష్టిగా పెరిగి బ్రహ్మాండంగా పాలిచ్చేవి. మిగతా గోపాలకుల ఆవులు అలా పాలిచ్చేవి కాదు. అయితే ఈయన తనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలన్న భావంతో ఆ గిరిగీసి తన మంత్రశక్తితోటి అక్కడ ఆవులను వదిలిపెట్టేసేసి ఆయన పక్కన ఉన్నటువంటి రవ్వలకొండలో భూగృహం ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చూడండి, బనగానపల్లి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కూర్చొని ఆయన భవిష్యత్తుకు సంబంధించినటువంటి కాలజ్ఞాన రచన చేశారు. చేసి ఆ యొక్క తాళపత్ర గ్రంథాలన్నీ కూడాను ఈ అచ్చమ్మ గారింట్లో ఉన్నటువంటి ఒక పాతర కింద ఆయన దాచిపెడుతూ ఉండేవారు. ఇలా కొన్నాళ్ళు గడిచినాయి. అప్పుడు ఈ విషయం తెలిసినటువంటి గరిమిరెడ్డి అచ్చమ్మ గారు, ఏం జరుగుతోంది అక్కడ, ఈయన సరిగ్గా ఆవులతో పాటు ఆయన అక్కడ మందతో పాటు ఆయన అక్కడ ఉండట్లేదు, ఎక్కడికి వెళ్తున్నాడు అనేటువంటి క్యూరియాసిటీ తోటి ఆడ విషయం తెలుసుకుని వచ్చి ఆ గుహలో అద్భుతమైనటువంటి వెలుతురు మధ్య, దేదీప్యమైనటువంటి ప్రకాశం మధ్య కాలజ్ఞానం రచిస్తున్నటువంటి వీరబ్రహ్మం గారిని చూసి ఆయన మహానుభావుడు అని అర్థం చేసుకుని సైలెంట్గా ఇంటికి వచ్చేసింది. సాయంత్రం ఆయన తిరిగి వెనక్కి వచ్చినప్పుడు ఆయన పాదాలంటే క్షమాపణ కోరుకుంది. అప్పుడు ఆవిడకి మర్నాడు పొద్దున్నే ఆవిడని యాగంటి తీసుకువెళ్ళి వీరబ్రహ్మం గారు ఆమెకు ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసి కలియుగంలో 4800 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి కాలజ్ఞానాన్ని ఆవిడకి ఆయన బోధించడం జరిగింది. ఆ విధంగానే ఆ కాలజ్ఞానాన్ని మళ్ళీ యథాప్రకారం ఆ తాటాకల పాత్రలో ఆయన దాచిపెడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ అచ్చమ్మ గారు, గరిమిరెడ్డి అచ్చమ్మ గారు ఈయన చేత గోపాలక వృత్తి మాన్పించి ఆయన సాధన కోసం లో మఠం అనే పేరుతోటి ఆ బనగానపల్లిలోనే ఒక చక్కని మఠాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఈ తాటాకల పాత్ర కింద కాలజ్ఞానం దాచిపెట్టానని చెప్పాను కదా, అక్కడే ఒక చింత చెట్టు మొలిచింది. ఇప్పటికీ కూడా మీరు ఆ చింత చెట్టుని చూడవచ్చు మీరు బనగానపల్లి వెళ్ళినట్లయితే. ఈ విధంగా ఆయన 12 సంవత్సరాల పాటు అచ్చమ్మ గారి దగ్గర ఆయన ఉండడం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఉండగా ఒకానొక సందర్భంలో అన్నాజయ్య అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఆయన్ని దర్శించి తనకు ఉపదేశం చేయమని కోరినప్పుడు అతనికి కూడా కాలజ్ఞానాన్ని బోధించి శివ పంచాక్షరి, నారాయణ అష్టాక్షరి మంత్రాలను కూడా ఉపదేశం చేసి ఆయన్ని ఉద్ధరించారు ఈ యొక్క వీరబ్రహ్మం గారు. ఆ ఉద్ధరించిన సందర్భంలో ఈ అన్నాజయ్యే తర్వాతి కాలంలో కాలజ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి మహానుభావుడు. అదేవిధంగా ఈయన ఈ లోమఠం అంటే బనగానపల్లిలో ఉన్నటువంటి మఠం నుంచి వెళ్ళిపోయే ముందు ఈ గరిమిరెడ్డి అచ్చమ్మ గారి కుమారుడైనటువంటి ఆ బ్రహ్మానందరెడ్డికి అతని యొక్క శాశ్వతంగా ఉన్న మధ్యలో వచ్చినటువంటి అంధత్వాన్ని ఆయన పారద్రోలు తిరిగి అతనికి కళ్ళు తెప్పించడం జరిగింది. ఈ విధంగా ఆయన అద్భుతాలను, అనేక అద్భుతాలలో ఇది ఒక అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా జరిగిన తర్వాత ఈ బనగానపల్లి నవాబు ఈ యొక్క బ్రహ్మంగారి యొక్క అద్భుతమైనటువంటి శక్తుల గురించి విని పరీక్షించడం కోసం తన ఆస్థానానికి ఆహ్వానించి మాంసాహారాన్ని ఒక ప్లేట్లో పెట్టి దాని మీద ఒక గుడ్డ కప్పి ఆయనకు సమర్పించడం జరిగింది. అది తీసేసరికి బ్రహ్మంగారు తన మంత్రశక్తితోటి దాన్ని మంత్రించిన తర్వాత ఆ గుడ్డ తీసేసరికి అవన్నీ కూడా పూలుగా మారిపోవడం జరిగింది. అప్పుడు నవాబు క్షమాపణ చెప్పిన సందర్భంలో బ్రహ్మంగారు ఆయనకి ఉపదేశం చేసి కాలజ్ఞానాన్ని బోధించడం జరిగింది. అప్పుడు అనేక భూములని ఆయన ఈ యొక్క బనగానపల్లి మఠానికి ఈనామగా ఇచ్చిన సందర్భంలో ఆ మఠం బాధ్యతని అటు బ్రహ్మానందరెడ్డి అంటే గరిమిరెడ్డి అచ్చమ్మ గారి కుమారుడైనటువంటి బ్రహ్మానందరెడ్డికి, అలాగే కాలజ్ఞాన ప్రచారం చేసిన అన్నాజయులకు కూడా దాన్ని ఆ భారం అప్పచెప్పి ఈయన కంది మల్లయ్యపల్లికి వచ్చేసారు. కంది మల్లయ్యపల్లికి వచ్చి కడప జిల్లా బద్వేల్ తాలూకాలో ఉంది. అక్కడికి వచ్చినప్పుడు ఆయన తన యొక్క వడ్రంగ వృత్తితోటి ఆ గ్రామంలో జీవిస్తూ తన దగ్గరికి వచ్చే వాళ్ళకి సన్మార్గాన్ని ఉపదేశం చేస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా ఆ గ్రామంలో ఆయన ఎంతో పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆ పక్కనే పెదకొమర్ల అనేటువంటి గ్రామంలో శివకోటయ్య అనేటువంటి విశ్వబ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి భగవంతుడి వరప్రసాదంగా పుట్టినవాడే గోవిందమ్మ. ఆవిడకి పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడల్లా ఆవిడ నాకు ఇప్పుడు కాదు, నా కలలో ఒకరిని కనపడ్డారు, ఆయన నా భర్త అని చెప్పి పెళ్లి వయసు దాటిన దాకా కూడా ఆమె పెళ్లి చేసుకోలేదు. ఈ సందర్భంలో మన వీరప్పయ్య గారు లేదా వీరబ్రహ్మం గారు ఆ సందర్భంలో ఆ గ్రామానికి రావడం జరిగింది, పెదకొమర్ల గ్రామానికి రావడం జరిగింది. అప్పుడు ఒక రెడ్డి గారు ఆ గ్రామంలో మరణించి ఆ యొక్క శరీరాన్ని పాడి తీసుకెళ్తూ ఉండగా ఆయన గుడి దగ్గర కూర్చున్నారు వీరం భట్లయ్య గారు లేదా మన యొక్క వీరబ్రహ్మం గారు.
ఈ కూర్చున్న సందర్భంలో ఆ పాడ వెళ్తూ ఉండగా జాలిపడి ఆయన అతను చనిపోలేదు అని అంత విభూతి చల్లగానే అతడు టక్కలు లేచి కూర్చున్నాడు అనమాట. దాంతో అద్భుతాన్ని చూసినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు, ఈ రెడ్డి గారి బంధువులు, అదేవిధంగా గ్రామీణులు కూడా ఆయన దైవాంశ సంబుతుడిగా కొలవడం మొదలెట్టారు. కొంతమంది తుంటరులు బతుకున్నటువంటి వాడిని ఒక పాడ మీద పెట్టి, సార్ అయ్యా చనిపోయాడు అని అడిగినప్పుడు, కాలం తీరింది నాయన మనం ఏం చేస్తాము అన్నాడు. అంటే వాళ్ళు లేవలేదు. అప్పుడు వాళ్ళు ఏడుస్తూ కాళ్ళ వెళ్ళ పడిన సందర్భంలో తిరిగి వాడిని బతికించి బుద్ధి తెచ్చుకోండి అని బ్రహ్మంగారు ఉపదేశం చేయడం జరిగింది. ఈ విధంగా ఆ సందర్భంలోనే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు వీరబ్రహ్మంగారు కాలజ్ఞాన ఉపదేశం చేయడం జరిగింది. ఈ మహత్యం అంతా చూసినటువంటి శివకోటయ్య గారు తన కుమార్తె అయిన గోవిందమ్మను ఆయనకిచ్చి పెళ్లి చేయడం జరిగింది. గోవిందమ్మ గారి కళ్ళలో కనపడినటువంటి మహానుభావుడు మన వీరబ్రహ్మం గారే. ఈ విధంగా కూడా మనం వారి నూతన దంపతులు వివాహం చేసుకుని కంది మల్లయ్యపల్లికి చేరడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా తీర్థయాత్రలకు బయలుదేరి అనేక ప్రాంతాలు దర్శించి శ్రీశైలం మీదుగా తిరిగి బనగానపల్లి వెళ్ళి బనగానపల్లిలో ఉన్న లోమఠాన్ని చూసి తిరిగి కంది మల్లయ్యపల్లి చేరారు ఈ దంపతులు. ఆ తర్వాత కాలక్రమంలో వీళ్ళకి 5 కొడుకులు, భగవదాంశ సంభూతురాలైనటువంటి వీరనారాయణమ్మ అనేటువంటి ఒక కుమార్తె కలగడం జరిగింది. సరే, ఇది ఇలా ఉండగా కంది మల్లయ్యపల్లికి 8 మైళ్ళ దూరంలో ముడుమాల అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ సాయిబు గారు, ఒక ఆయన పీరు సాయిబు గారు, ఆదంబి అనే దంపతులకు పుట్టినటువంటి వాడే మన సిద్ధయ్య. ఇందాక చెప్పుకున్న ఆనంద బ్రహ్మయోగి, ఆనంద యోగి అని చెప్పుకున్నాం కదా, ఆయనే ఇక్కడ కుమారుడిగా జన్మించడం జరిగింది వీరికి. అతని పేరు షేక్ సాయిబ్ అని పేరు పెట్టారు. అతడే సిద్ధయ్య అనేటువంటి పేరుతోటి తర్వాత ప్రఖ్యాతి పొందడం జరిగింది. 15 ఏళ్ళు రాగానే బ్రహ్మ జిజ్ఞాస కలిగి కంది మల్లయ్యపల్లికి వచ్చి వీరబ్రహ్మం గారిని ఆశ్రయించడం జరిగింది. అయితే వీరబ్రహ్మం గారి కుమారులు ఎవరైతే 5 కుమారులు ఉన్నారో ఇతన్ని ఆ యొక్క మఠంలోకి రానివ్వకుండా ఆపుకున్న సందర్భంలో వీరబ్రహ్మం గారు వారికి బుద్ధి చెప్పి ఈ సిద్ధయ్యను తన శిష్యుడిగా స్వీకరించడం జరిగింది. తల్లిదండ్రుల తర్వాత వచ్చి ఎంత బతిమలాడినా కూడా సిద్ధయ్య వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఈ విధంగా అతను పరీక్షించిన తర్వాత బ్రహ్మంగారు అతనికి బ్రహ్మోపదేశం చేయటం, పంచముద్రలను, తారక యోగాన్ని కూడా బోధించడం జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత ఆయన దేశాలు తిరుగుతూ సికింద్రాబాద్ చేరడం జరిగింది తన శిష్యులతో పాటు వీరబ్రహ్మం గారు. అక్కడ హైదరాబాద్ నవాబ్ దర్బార్లో పరీక్షకు నిలిచి మంచినీటితోటి దీపాన్ని వెలిగించి తన మహత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ నవాబు గారి భవిష్యత్తు కూడా ఆయనకి చెప్పారు. దీంతో ఈ శిష్యులందరూ కూడాను ఈయన ఎంతసేపటికి సిద్ధయ్యతోటే కాలక్షేపం చేస్తున్నారు, మేమందరం శిష్యులం కాదా అన్న భావనతోటి వాళ్ళు ఆ సిద్ధయ్యని కానీ పరీక్షించదలిచి దారిలో ఒక చనిపోయిన కుక్కను చూపించి, ఆ గురువుగారు కుక్క చచ్చిపోయింది, దాన్ని సిద్ధయ్యకి చెప్పి తీయించండి అన్న భావనతోటి వాళ్ళు చెప్పినప్పుడు సిద్ధయ్యతోటి ఆ కుక్కని తినమని చెప్పని వీరబ్రహ్మం గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క మృత కళేబరాన్ని గురువు ఆదేశం మేరకు సిద్ధయ్య తినడం జరిగింది. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేయలేకపోయారు. అప్పుడు అతడు ఈ యొక్క వీరబ్రహ్మం గారు సిద్ధయ్య ఎంత గొప్పవాడు అనేది శిష్యులకు ప్రత్యక్షంగా అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరిగి తీర్థయాత్రలో ఉండగా ఒక పుష్పగిరికి సంబంధించినటువంటి బ్రాహ్మణ దంపతులు బాధపడుతూ ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని కూడా ఆయన నయం చేయడం జరిగింది. ఆ తర్వాత కడప నవాబు నుంచి బ్రహ్మం గారికి ఒక తాకీదు వచ్చింది. ఏంటంటే సిద్ధయ్య అనేటువంటి అతను షేక్ సాహెబ్ అని చెప్పుకున్నాం కదా, షేక్ సాహెబ్ని సిద్ధయ్యగా మతం మార్చావు నువ్వు అని ఆయనకు తాకీదు ఇవ్వడం జరిగింది. అప్పుడు సిద్ధయ్య స్వయంగా ఆ తాకీదుకు జవాబుగా కడప నవాబు గారి ఆస్థానానికి వెళ్ళి అక్కడ అద్వైతాన్ని బోధించడం జరిగింది. అప్పుడు నవాబు నువ్వు నాకు నమస్కారం చేయలేదని కోపం వచ్చినప్పుడు, నా నమస్కారాన్ని భరించేటువంటి శక్తి మా గురువుగారికి ఒక్కళ్ళగా ఉంది, కావాలంటే చూడండి అని ఒక పెద్ద నల్లని గుండును అక్కడికి తెప్పించి ఆ నల్లని గుండుకు నమస్కారం చేశాడు సిద్ధయ్య. ఆ గుండు 2గా పగిలిపోయింది. అప్పుడు నవాబు గారు కంగారు పడిపోయి, వీడు నాకు నమస్కరించినట్లయితే నేను సర్వనాశనం అయిపోయాను, మరణించేవాడిని అక్కడే అన్న విషయాన్ని అర్థం చేసుకొని తిరిగి అద్భుతంగా ఆ యొక్క గురువు గారి యొక్క గొప్పతనాన్ని పదే పొగిడి ఆ యొక్క సిద్ధయ్యకి పాదాక్రాంతుడయ్యాడు ఈ నవాబు గారు. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో సిద్ధయ్య ఈ శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలను చెప్పండి గురువు గారు అని అడిగాడు. అవి చెబుతూ ఉండగా మాదిగ కక్కయ్య పక్క నుంచి విని ఇంటికి వెళ్ళి తన భార్య శరీరంలో ఆ యొక్క చక్రాలు చూద్దామనే ఉద్దేశంతో ఆమె ఖండాలు చేసి అక్కడ చక్రాలు లేవు, అధిష్టాన దేవతలు లేరు. దాంతో భోరమని ఏడుస్తూ తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు బ్రహ్మంగారు తిరిగి ఆవిడని బతికించి ఇతనికి
ఆ యొక్క షట్చక్రాల యొక్క గొప్పతనాన్ని, అధిష్టాన దేవతల యొక్క దర్శనాన్ని రెండూ కూడా అతనికి ఎరుక కలిగేలా చేయటం జరిగింది. ఈ సందర్భంలో దారిలో ఒకానొక సందర్భంలో నంద్యాల పోతున్న సందర్భంలో వీరబ్రహ్మం గారు ఒక లోహకారుణ్ణి దాహం వేస్తున్నాయా కాస్త మంచినీళ్ళు ఇవ్వని అడిగారు. అప్పుడు కోపంతో పని చేస్తుంటే డిస్టర్బ్ చేశాడన్నటువంటి కోపంతో అక్కడ మరుగుతున్నటువంటి ఈ యొక్క లోహ ద్రావణాన్ని పట్టకారతో తీసి ఆయన చేతికి ఇచ్చాడు. ఆయన మహాయోగి, దేనైనా తట్టుకోగలిగిన ఘటన సమర్థుడు కాబట్టి ఆ లోహ ద్రావకాన్ని గటగట తాగేయటం జరిగింది. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ స్వామివారు నంద్యాల గ్రామం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ విశ్వబ్రాహ్మణులు ఈయన అవమానించదలిచి పుట్టుడు భోజనాన్ని ఆయనకి ఆహారంగా పంపిస్తే సిద్ధయ్యతో చెప్పి ఆ పుట్టుడు ఆహారాన్ని కూడా సిద్ధయ్య ఒక్కడే తినే విధంగా చేసి వాళ్ళకి జ్ఞానబోధ చేసి వాళ్ళకి తత్వబోధ చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామి అహోబలం వెళ్తూ ఒక బ్రహ్మరాక్షసుకు కూడా శాపావసానం చెప్పడం జరిగింది. అదేవిధంగా కడప నవాబు కూడా స్వామివారి మహత్యం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ నవాబు గారి గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువుని ఆయనకి చూపించి అది మగ గుర్రము అన్న విషయాన్ని చూపించి ఆయనకి కూడా కాలజ్ఞానం చెప్పడం జరిగింది. అనేక మంది దొంగల దారులు అటకాయించినప్పుడు వారికి కూడా బుద్ధి చెప్పారు. ఈ విధంగా స్వామివారి యొక్క కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందింది. ఆ సందర్భంలో ఒకానొక సందర్భంలో స్వామివారికి తెలియకుండా భార్య అయినటువంటి గోవిందమ్మ ఈ యొక్క పోలేరమ్మకి పొంగలి చేసి పెట్టిన సందర్భంలో పోలేరమ్మను స్వయంగా ఇంటికి పిలిచి ఆ యొక్క పొంగలిని ఆరగింపజేశారు పోతులూరి వీరబ్రహ్మం గారు. అదేవిధంగా కర్నూలు నవాబు కూడా ఆయన కాలజ్ఞాన ఉపదేశం చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామి తన కుమారుడైనటువంటి గోవిందాచారికి పట్టాభిషేకం చేసి తదనంతరం మఠానికి అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత సిద్ధయ్యని పూజా పుష్పాల కోసం పంపించమని అడవికెళ్ళమని చెప్పి అతను వచ్చేలోగా భార్యాబిడ్డలకు కాలజ్ఞానాన్ని బోధించి ఆ తర్వాత ఏం చెప్పారంటే, మన వంశం తర్వాత తరం లేదు, అందువలన వీరనారాయణమ్మ సంతానమే మన యొక్క మఠానికి ధర్మకర్తలు అవుతారు. అలాగే గోవిందాచారి ఇప్పుడు ఎవరైతే పట్టాభిషేకం చేశారో అతనికి 5 వీరమాతలు పుడతారు అని చెప్పి ఆ తర్వాత ఆయన సమాధిలోకి ప్రవేశించడం జరిగింది. సిద్ధయ్య వచ్చి గోలుగోలను ఏడ్చి ఆత్మహత్యకు పూనుకున్న సందర్భంలో సమాధి నుంచి బయటకు వచ్చినటువంటి వీరబ్రహ్మం గారు అతనికి అచల పరిపూర్ణం అనేటువంటిది విద్యను బోధించి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి తన యోగదండాన్ని, పాదుకలను, శిఖాముద్రికను, చేతి బెత్తాన్ని అతనికిచ్చి, నాయన నువ్వు ముడుమాల వెళ్ళి వివాహం చేసుకొని ప్రశాంతంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించి నా యొక్క జ్ఞానాన్ని 10 మందికి బోధించు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన శాశ్వతంగా సమాధిలోకి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఆయన నేను వీరభోగ వసంతరాయలుగా వస్తాను అని కూడా చెప్పారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఆ కాలానికి యోగవేమని ఎలాగైతే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను పారద్రోలాలన్నారో, వీరబ్రహ్మం గారు కూడా ఈడేరినటువంటి గోవిందమ్మను మాత్రమే వివాహం చేసుకున్నారు. ఆయన బాల్య వివాహం చేసుకోలేదు. జాతరలో జంతు బలులు విగ్రహారాధనలో కూడా తప్పు అన్నారు. బాల్య వివాహాలు తప్పు అన్నారు. అన్నాజయ్య వంటి బ్రాహ్మణుడు, సిద్ధయ్య వంటి మహమ్మదీయుడు, అదేవిధంగా కక్కయ్య వంటి మాదిగ అందరూ కూడా ఆయన శిష్యుల్లో అగ్రగణ్యులుగా వెలుగొందారు. అంటే ఆయన కుల మత వర్ణ వివక్షను అనుసరించలేదు. ఈ విధంగా అంతేకాకుండా నవాబులను తన మహిమలతో మెప్పించడం ద్వారా హిందూ ముస్లిం మతాల మధ్య కూడా చక్కని సుహృద్భావ వాతావరణాన్ని ఆయన వ్యాప్తి చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన రాసిన కాలజ్ఞానంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, తెల్లదొరల పాలన గురించి, వర్ణాశ్రమ సంకరణ గురించి, నవీన నాగరికతల గురించి, ధూమశకటం అంటే నేటి రైళ్ల గురించి, అలాగే హంసవాహనం అంటే విమానం గురించి, మోటార్ రైళ్లు, అదేవిధంగా మహాత్మా గాంధీ గురించి, తర్వాత ప్రయాణ సాధనాలు, విద్యుత్ దీపాలు, తర్వాత బూటకపు సన్యాసులు, అనేక రకాలైనటువంటి వర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులు, సమాజంలో వచ్చేటువంటి మార్పులు, ఇవన్నీ కూడా ఆయన తన యొక్క కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. నేను గతంలో చేసినటువంటి వేరే ఎపిసోడ్లో పూర్తిగా కాలజ్ఞానం మీద వివరణ ఇవ్వడం జరిగింది. మన విజ్డమ్ చారియట్లో మీరు దాన్ని కూడా చూడొచ్చు. ఈ విధంగా వీరబ్రహ్మం గారు శ్రీముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు, అంటే మే 5వ తారీఖు 1693లో సమాధిలోకి వెళ్ళడం జరిగింది. కందిమల్లేపల్లిలో శ్రీవారి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుంచి వారం రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మన యొక్క చరిత్రలో అద్భుతమైనటువంటి తనకైన స్థానాన్ని నిలుపుకున్నటువంటి
వీరబ్రహ్మం గారు మనకి చిరస్మరణీయులు. స్వస్తి.